గురించి చర్చించిన తర్వాత రాజ్యాంగంలో పోతాము. పూర్వం రాజులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఆ రాజులు పరిపాలించిన తర్వాత వాళ్ళు ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు. అందులో భారతీయులని బానిసలుగా చేసి వాళ్ళు పరిపాలించడం జరిగింది. అయితే ఈ బానిస సంఖ్యలో పెంచుకోవడం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు మనకు ప్రాణత్యాగం చేయడం కూడా జరిగింది. అలా ప్రాణత్యాగం చేసిన దాంట్లో చివరగా బ్రిటిష్ వాళ్ళు మన దేశభక్తికి తలొగ్గి మనకి స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలా స్వాతంత్రం ఇచ్చేటప్పటికి మీరు పరిపాలించుకోవడానికి మీకు రాజ్యాంగం కావాలా వద్దా రాసుకునేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని బ్రిటిష్ వాళ్ళు అడిగినప్పుడు మనల్ని ఒక రకంగా చెప్పాలంటే ఎగతాళిగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అన్నమాట. అలాంటి సందర్భంలో మా రాజ్యాంగాన్ని మేమే రాసుకోగలం అని నిరూపించి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసి రాజ్యాంగం నవంబర్ 26, 1949 ఆమోదింపు చేసుకొని రాజ్యాంగ పరిషత్ చేత జనవరి 26, 1950 అమల్లోకి తీసుకొచ్చి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం మొదలు పెట్టాం. రాజ్యాంగం మనకి గౌరవం అని ఎందుకు అంటున్నానంటే మన రాజ్యాంగాన్ని నిశ్చితంగా పరిశీలించినట్టయితే పీఠికతో మొదలై 395 అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఆ 395 ఆర్టికల్స్ లో తర్వాత వచ్చినవన్నీ కూడా సవరణలు. ఈ 95 ఆర్టికల్స్ మొత్తం పొందుపరచడం జరిగింది. ఈ పీఠికలో మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే మనకి సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ఈ అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే మనకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సోదరభావం, న్యాయం ఈ అంశాలు కూడా పీఠికలో పేర్కొన్నారు. వీటి కాక మన రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలను మనం గమనించినట్లయితే రాజ్యాంగ పరిస్థితులు మొత్తం మనకి అవగతం అవుతాయి. అందులో మనది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అంటే ఉన్న అన్ని దేశాల కంటే కూడా మన రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం, సుదీర్ఘమైనది, లిఖిత పూర్వకమైనది. అంటే మనం రాసుకున్న రాజ్యాంగం. కొన్ని దేశాలకి రాజ్యాంగం రాసుకోలేదు, ఫాలో అవుతున్నారు అంతే. అలాగే మనకి పార్లమెంట్ వ్యవస్థ ఉంది, సమైక్య వ్యవస్థ ఉంది. మన దేశం మొత్తం రాష్ట్రాలని మొత్తాన్ని కలుపుకొని ఒక యూనియన్ గా ఏర్పడినటువంటి దేశం. వివిధ రకాల జాతులు, మతాలు, కులాలు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, కొడుకు కిందకి తీసుకొచ్చి ఏర్పాటు చేసుకున్నది. కాబట్టి యూనిటీ అంటారనమాట. తర్వాత ఒకే పౌరసత్వం, అందరికీ కూడా 18 సంవత్సరాల దాటిన వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఓటు హక్కు అనేది కూడా కల్పించడం జరిగింది. దీనితో పాటు మనం వరుసగా మనకి 22 భాగాలు ఫస్ట్ ఉన్నాయండి. ఇప్పుడు 25 భాగాలు అయినాయి రాజ్యాంగంలో. ఆ 25 భాగాలను గమనించినట్లయితే మన స్టేటు, తర్వాత వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు, అత్యవసర పరిస్థితి, రాజ్యాంగాన్ని సవరించే విధానాలు, ట్రిబ్యునల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి అన్ని అంశాలు కూడా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. రాజ్యాంగాన్ని సవరించడం కూడా పేర్కొనడం జరిగింది. చివరికి ఒక ముఖ్య విషయము లౌకిక తత్వం, సామ్యవాదం, సమగ్రత అనే అంశాలని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో చేర్చడం జరిగింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం, కొన్ని ప్రత్యేక వర్గాల వారికి ప్రత్యేక రాయితీలు. కొన్ని దేశాలలోనే రాజ్యాంగం విఫలం చెందటం వల్ల అక్కడ ప్రజలు ఆ దేశాలపైన తిరుగుబాటు చేశారు. కానీ ఎన్ని సంవత్సరాలైనా మన దేశ రాజ్యాంగం దృఢంగా నిలబడి ఉంది. కాబట్టి మన భారత రాజ్యాంగం మన దేశానికి గర్వకారణం మరియు మన దేశ ప్రజలకు గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.